సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పెళ్లి చేసుకునేందుకు వయసుతో సంబంధం ఉందా అంటే కొంతమంది ఏమో ఈ ఏజ్ లో పెళ్ళేంటి అంటారు. మరికొంతమంది ఏజ్ అయిపోతోంది అని చెప్తారు. ఇంకొందరు మాత్రం మళ్ళీ పెళ్ళా, అప్పుడే ఒకసారి చేసుకున్నాం, ఇక అయిపోయిందిలే, మళ్ళీ ఆ తంతు ఎందుకు అనుకుంటారు. కానీ ఓ వృద్ధ జంట పెళ్లిని చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. పెళ్లికి వయసుతో సంబంధం లేదని ప్రపంచానికి చెప్పారు. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అంటే 1954లో వీళ్ళ వివాహం అయింది. ప్రస్తుతం 8-10 వయసులో వీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ వివాహానికి పెద్దలు ఎవరో తెలుసా? కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. అంతే, వాళ్లే జరిపించారు ఆ వృద్ధ జంటకు మళ్ళీ పెళ్లి. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా జరిగింది అదే. ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సమీడా నాయక్ 80 ఏళ్లు, గుగులోతు లాలమ్మ 75 ఏళ్ల దంపతులు 80 సంవత్సరాల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 70 సంవత్సరాల క్రితం గాంధర్వ వివాహం చేసుకున్న వీళ్లకు 4 కొడుకులు, అలాగే ఒక కూతురు ఉన్నారు. వీళ్ల మనవళ్ళు, మనవరాళ్లు తాత నానమ్మకు పెళ్లి చేయాలన్న ఆలోచనతో మనుమడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పెళ్లిని ఘనంగా చేశారు. ఈ వివాహం మొత్తం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. వేద మంత్రాల సాక్షిగా సమీడా నాయక్ లాలమ్మ మెడలో 3 ముళ్ళు వేశారు. పెళ్లి తంతు అనంతరం పెద్దలు లాలమ్మను వరుడి ఇంటికి అప్పగింతల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే మనవళ్ళు, మనవరాలు, తాత నానమ్మ పెళ్లిని ప్రస్తుతం కళ్ళారా చూడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ వృద్ధ దంపతుల పెళ్లి చూడ్డానికి తాండాలోని జనం అంతా తండోపతండాలుగా వచ్చారు. ఈ దంపతుల పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి అంతా షాక్ అయిపోతున్నారు. మరి ఈ పెళ్లికి మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.